హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీకో సెల్ఫ్. ఈరోజు మనం ఎస్బీఐ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి జూనియర్ అసోసియేట్ అనగా క్లర్క్ 6,589 పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మొబైల్లో ఏ విధంగా మనం ఫిలప్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపించదలుచుకున్నాను. మొబైల్లోనే ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి కొంతమందికి టైం దొరకక, కొంతమందికి చేసుకుందాంలే రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం, టైం ఉంది కదా అనుకునేసరికి ఆ టైం అంతా గడిచిపోతుంది. లాస్ట్ డేట్ కూడా వచ్చేస్తుంది. ఆ లాస్ట్ డేట్ కాస్త ఆ రోజు సర్వర్ ప్రాబ్లం ఉండి, చాలామంది అలానే ఉంటారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం ఉండి అప్లై చేసుకోలేకపోతారు చాలామంది. నేను చాలా వరకు చూశాను. నేను కూడా ఇంటర్నెట్ సెంటర్ని రన్ చేశాను. లాస్ట్ డేట్కి వచ్చి అప్లై చేయండి అంటూ ఉంటారు. సో మీకు వీలైతే మొబైల్లోనే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా చేయడానికి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ నేను ఏం చేశాను, ఎలా డాటా మొత్తం ఫిలప్ చేశాను అనేది మీకు అర్థం కాకపోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. దానికోసం అంటే ఈ అప్లికేషన్ కోసం మనకు కావాల్సిన ఏమేమి కావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తోని సిగ్నేచర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావాలి. అంటే ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్కి మనకు థంబ్ ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల అది లేకపోయిన వాళ్ళు ఉంటే రైట్ థంబ్ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి మనకు డిక్లరేషన్ ఫామ్ ఉంటుందండి. ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఆ డిక్లరేషన్ ఫామ్ ఏం లేదు, ఒక 4-5 లైన్లు ఉంటుంది. వాళ్ళు ఇచ్చినట్టు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చి మన పేరు మెన్షన్ చేసుకుని, డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండే పేరు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి మనం ఒక వైట్ పేపర్ మీద రాసి అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మనం రాసినాయి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, మనం ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఈ వీడియోలో మొత్తం నేను చూపించడం జరుగుతుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, వీడియో ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడానికి మనం ఎస్బీఐ co.in కెరీర్స్ ఇక్కడ చూపించినాయండి. sbi.co.in కెరీర్స్ ఈ విధంగా మనం టైప్ చేసి వెళ్ళినట్లయితే డైరెక్ట్ మనకు ఎస్బీఐ కెరీర్స్ అనే ప్లాట్ఫామ్కి తీసుకెళ్తుందండి. దీంట్లో కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు చూడొచ్చు చాలా వరకు నోటిఫికేషన్స్ అవి అంటే ఆల్రెడీ అయిపోయినవి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి కానీ మనకు చూపిస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఉంది జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. దీన్ని మనం అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనం ఇంగ్లీష్ ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనం చూసి చదువుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నేను వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎట్లా ఫిలప్ చేద్దాం అనేది చూద్దాం. ఇక్కడ అప్లై నవ్ అనేది క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి, మొబైల్లో మనం అప్లై చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెస్క్టాప్ వ్యూలో ఉండాలి. తర్వాత ఇంకోటి ల్యాండ్స్కేప్, మన మొబైల్ని ఇట్లా అడ్డంగా తిప్పాలి. ఇట్లా చూసారు కదా, అడ్డంగా తిప్పగానే మనకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ చూసినట్లయితే మనం లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇట్లా ఉంది. మనం ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు లాగిన్ అయినట్లయితే, వేరే అంటే ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన జాబ్స్ ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేసుకొని ఉన్నట్లయితే ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు జాబ్కి. లేదు అని అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇంకోటి, ఇప్పుడు మధ్యలో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే కొన్ని కారణాల వల్ల లాగౌట్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే మనం చాలా టైం తీసుకోవడం వల్ల కూడా లాగౌట్ అవ్వాల్సి వస్తుంది. ఆ కారణాల వల్ల లాగౌట్ అయినప్పుడు మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాగానే మనకు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యి మన మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవడం అనే దాని నుంచి మొదలు పెడతాను నేను. ఓకే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళది ఎలా ఉంటుందనేది ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుందండి. ఇక్కడ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మన డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందుగా మనం ఒక విషయం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పేరు ఎంటర్ చేసే ముందు ఏదైనా ఆధార్ కార్డు ప్రకారమే మన పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మనం కనుక ఇప్పుడు ఇక్కడ ఒక పేరు, మన ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటే అప్లికేషన్ అనేది చివరిలో కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ దగ్గర మనం ఎంత ఎంటర్ చేసినా కూడా, టిక్ చేసినా కూడా తీసుకోదు అది.
ఎందుకనంటే ఇక్కడ వేరే ఉంటుంది, అక్కడ వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోదు. కాబట్టి మనం ఎంటర్ చేసే ముందే చాలా క్లియర్గా చూసుకొని మరి ఎంటర్ చేయాలి. ఓకే, ఇక మనం అప్లికేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ నేమ్ ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ వచ్చేసి శరత్ మేకలా అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి శరత్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్లో శరత్ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిడిల్ నేమ్. ఈ మిడిల్ నేమ్ అనేది మనకు అవసరం లేదండి, అంతగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరు ఎంటర్ చేయాల్సి ఉంటుందంటే ఎట్లాంటి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేకల శరత్ యాదవ్ ఉందనుకోండి. ఇక్కడ శరత్ అనేది మేకల అనేది ఫస్ట్ నేమ్ అవుతుంది, శరత్ మిడిల్ నేమ్, యాదవ్ అనేది లాస్ట్ నేమ్ అవుతుంది. ఇక్కడ ఇలా 3 టైప్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మిడిల్ నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకిప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేకల శరత్ అని ఉందనుకోండి. శరత్ అనేది ఫస్ట్ నేమ్ అయిపోతుంది, లాస్ట్ నేమ్ వచ్చేసి మేకల అవుతుందండి. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటిదనంటే మనం ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కన్ఫర్మేషన్ అడుగుతుంది. కాబట్టి మనం 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను, 2 టైమ్స్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. మనం ఎంటర్ చేసిన తర్వాత చూస్తే ఫుల్ నేమ్ పడుతుంది ఇక్కడ లాస్ట్కి. మనం ఫస్ట్ నేమ్ ఏం ఎంటర్ చేసినాం, లాస్ట్ నేమ్ ఏం ఎంటర్ చేసాం అనేది ఇక్కడ మొత్తం 2 కలిపి ఫుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుందండి. మొబైల్ నెంబర్ వచ్చేసి మళ్ళీ ఇది కూడా కన్ఫర్మేషన్ కోసం 2 టైమ్స్ అడుగుతుంది. ఇంకోటి సెకండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది, కానీ మనం అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వేటికైతే స్టార్ సింబల్, రెడ్ కలర్లో స్టార్ సింబల్ అనేది ఉందో అవి మాత్రమే మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా అవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే స్టార్ సింబల్, రెడ్ కలర్ స్టార్ సింబల్ ఉండవో అవి మనం నింపకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి, వాటితో పని కూడా ఏమి ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి దగ్గర ఫస్ట్ టైం మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు ఈ డొమైన్ నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదండి. డొమైన్ నేమ్ మీన్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ శరత్ మేకల @gmail.com అని అంటాం కదా. ఇక్కడ @gmail.com అనేది డొమైన్ అని పిలుస్తాం మనం. ఆ డొమైన్ అనేది ఇక్కడ సపరేట్గా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డొమైన్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ జీమెయిలా, హాట్మెయిలా, in.com, live.com, rediffmail.com ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ నేను వచ్చేసి జీమెయిల్ ఇచ్చాను కాబట్టి ఆ జీమెయిల్ అని తీసుకున్నాను. మనం ఏదైతే ఇక్కడ డొమైన్ ఇచ్చేసామో సెకండ్ టైం కన్ఫర్మేషన్ జీమెయిల్ ఇచ్చేటప్పుడు మనం ఆటోమేటిక్గా ఫుల్ ఇవ్వచ్చు. మనం ఇక్కడేమో మనం డొమైన్ అవసరం లేదు, ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ టైం ఎంటర్ చేసేటప్పుడు మాత్రం డొమైన్ నేమ్తో కలిపి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ సబ్మిట్ చేసుకోవచ్చు అండి. మనం చూద్దాం ఒకసారి. సేవ్ అండ్ నెక్స్ట్ ఓకే, కన్ఫర్మేషన్ అడుగుతుందండి. కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ స్టెప్కు వెళ్ళే ముందు మనకు యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా మనకు నార్మల్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనకు కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి మనకు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకుండా స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం చూద్దాం మనం ఏ విధంగా అప్లోడ్ చేద్దాం అనేది. దీనికి అంటే మెజర్మెంట్స్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఫోటోగ్రాఫ్ కోసం సైజ్ వచ్చేసి డైమెన్షన్స్ 200x230 పిక్సెల్స్ ఆర్ సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB. ఈ సైజ్ వచ్చేసి ఖచ్చితంగా 20 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలండి. ఒకవేళ తగ్గినా కానీ పెరిగినా కానీ ఆ ఫోటో అనేది అప్లోడ్ అవ్వదు, సిస్టమ్ అనేది తీసుకోదు. ఓకే, నెక్స్ట్ అట్లానే సిగ్నేచర్ కూడా మనకు ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ కూడా అడుగుతుంది. ఇప్పుడు మన ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో క్యాప్చర్ కూడా అడుగుతుంది. అంటే మన సెల్ఫీ కానీ అంటే బ్యాక్ కెమెరాతోని ఎవరైనా తీసినా పర్లేదు, మన సెల్ఫీ అయినా పర్లేదు, మన ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అడుగుతుందండి. ఆ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ తీసే ముందు ఎవరైనా గ్లాసెస్ ఐ గ్లాసెస్ ఉన్నవారు ఉంటే గ్లాసెస్ తీసేయండి. మంచి లైటింగ్ వచ్చే దాంట్లో దగ్గర దిగండి. లైట్ డిమ్ ఉన్న సమయంలో కొంచెం ఫ్లాష్, మన మొబైల్ ఫ్లాష్ అయినా పర్లేదు, కొంచెం ఫ్లాష్ వచ్చేలాగా ఫోటో దిగితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్
అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్లో నెక్స్ట్ లెఫ్ట్ థంబు, మనకి కన్ఫర్మేషన్ లెటర్ ఒకటి అడుగుతుంది, డిక్లరేషన్ ఫామ్ అనేది. అది కూడా మనం వాళ్ళు ఏ విధంగా నింపాలని ఒక ఫార్మాట్ ఇస్తారు. దాన్ని కూడా మనం ఆ ఫార్మాట్ ప్రకారం ఒక వైట్ పేపర్లో రాసి అలాగే థంబ్ బ్లాక్ ఇంక్తో తంబేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి ఇక్కడ సైజెస్ చూస్తే సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 KB నుండి 20. ఇప్పుడు అదే మన ఫోటోగ్రాఫ్ అయితేనేమో 20 నుంచి 50 KB, లేదు మన సిగ్నేచర్ అయితేనేమో 10 to 20 KB వరకు మనం సైజు సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ సైజు ఎలా అనేది కూడా మీకు ముందు చెప్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB. నెక్స్ట్ రిటర్న్ డిక్లరేషన్ ఫామ్ కూడా మనం రాసిన పేపర్ అనేది 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండొచ్చు అండి. ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, డిక్లరేషన్ కానీ ఏ సైజులో ఉంటే అప్లికేషన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ముందు అప్లికేషన్కి వెళ్దామండి. ఓకే, ఇప్పుడు మనం రీసైజ్ చేసిన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇప్పుడు అప్లోడ్ చేసుకుందాం. ఓకే, వచ్చేసిందండి, చూసారు కదా. నెక్స్ట్ కింద సేమ్ అలానే సిగ్నేచర్ కూడా వచ్చింది కదండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ టిక్ మార్క్, ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్. ఈ విధంగా మనం ఇక్కడ టిక్ చేయాలి, కింద కూడా టిక్ చేయాల్సి ఉంటుందండి. టిక్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇక్కడ మనం ఎంటర్ చేసింది కూడా ఏం లేదు కాబట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫోటో సిగ్నేచర్ మనమే అప్లోడ్ చేసినామా లేదా చూసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఒక్క నిమిషం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫోటో క్యాప్చర్. ఇక్కడ మనకు ఫోటోతో పాటు ఫోటో క్యాప్చర్ కూడా, ఫోటో అప్లోడ్ చేయడంతో పాటు ఫోటో క్యాప్చర్ కూడా అడుగుతుందని ఇందాక చెప్పాను నేను మొదట్లో. ఇప్పుడు అలాగే అప్లోడ్ చేశాం కదా, అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో మళ్ళీ ఇంకోటి క్యాప్చర్ కూడా చేయాల్సి ఉంటుంది. అదే సిస్టంలో చేస్తే మనం వెబ్ క్యామ్ ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదు మనం మొబైల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ QR కోడ్ ఇచ్చారు కదా, ఆ QR కోడ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఆ స్క్రీన్ షాట్ అనేది మనకు మొబైల్లో QR స్కానర్ ఉంటుంది కదండి, ఆ QR స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేసామనుకోండి, స్కాన్ చేస్తే మనకు ఆ QR డైరెక్ట్ వెబ్ క్యామ్కి వెళ్ళిపోతుందండి. వెబ్ క్యామ్లో మనకి మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది చూడండి. నేను ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ ఫ్రమ్ కెమెరా చూడండి, మనకు ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా కాబట్టి ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేశాను. ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి. నా రిజిస్ట్రేషన్ ID కూడా ఓపెన్ అయింది ఉంది. అక్కడ రిజిస్ట్రేషన్ ID కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాప్చర్ ఫోటో అని కనిపిస్తుంది కదండి. ఈ క్యాప్చర్ ఫోటో అని కనిపించే దగ్గర మనం ఆ ఫ్రంట్ క్యామ్ కానీ బ్యాక్ క్యామ్ కానీ ఉపయోగించి కొంచెం లైట్ వచ్చే రకంగా మనం లైటింగ్ వచ్చే ప్లేస్లో ఉండి మనం ఫోటో క్యాప్చర్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను ఫోటో క్యాప్చర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, నేను కొంచెం చీకట్లోనే ఉన్నాను, అందుకే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి. ఓకేనండి, ఈ విధంగా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఫోటో అనేది రావడం జరిగింది. మనం ఒకసారి ఓకే క్లిక్ చేయగానే మన ఫోటో అనేది డైరెక్ట్ మన అప్లికేషన్లో అప్లోడ్ అయిపోతుంది. క్యాప్చర్ ఫోటో కూడా చూద్దాం. మనం అప్లికేషన్లోకి వెళ్ళి చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటో, క్యాప్చర్ అయిన ఫోటో రెండు అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ పేజీని సబ్మిట్ చేస్తే మనం నెక్స్ట్ పేజీకి వెళ్తామండి. ఓకే, ఈ పేజీని సబ్మిట్ చేయాలంటే నెక్స్ట్ బటన్ నొక్కాలి. ఇప్పుడు మనం ఈ పేజీకి వచ్చేసాం. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా. అవి వచ్చేసి మన
సర్కిల్ మీన్స్ అంటే నేను మన ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు ఒక నోటిఫికేషన్ అంటే ఈ ఎస్బీఐ సంబంధించిన నోటిఫికేషన్, జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చూపించడం జరిగింది ఓపెన్ చేసి. దాంట్లో మనకి ప్రతి స్టేట్కి సంబంధించిన సర్కిల్ అనేది ఒకటి ఇస్తారు. ఆ సర్కిల్ ఏంటిదనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఈ సర్కిల్ ప్రిఫరెన్స్ 1, 2 అనేది అవసరం లేదు, ఇప్పుడు అంత అడగట్లేదు. స్టేట్ యూ యూ వాంట్ టు అప్లై ఫర్, ఏ స్టేట్కి నువ్వు అప్లై చేసుకోవాలనుకుంటున్నావు ఈ జాబ్కి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ టెస్ట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రొఫిషియన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏంటిది? ప్రిలిమినరీ, మెయిన్స్ కాకుండా ప్రొఫిషియన్స్ టెస్ట్. ఒకవేళ ఎందుకు అని అంటే, ఒకవేళ మనం చదువుకున్న 10th ఇంటర్మీడియట్లో కనుక మన లోకల్ లాంగ్వేజ్ లేకపోతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది కనుక ఉంటే అదేమో ఎగ్జామ్ ఏమి ఉండదు. కానీ ఒకవేళ లేకపోతే ఆ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ కనుక మనం చదువుకున్న దాంట్లో లేకపోతే, కొంతమంది సాంస్క్రిట్ తీసుకుంటారు, వేరే వేరే లాంగ్వేజ్ తీసుకుంటారు కదా, అట్లా కనుక అయ్యేది ఉంటే మన లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్, డూ యూ హ్యావ్ 10th ఆర్ 12th స్టాండర్డ్ మార్క్ షీట్ ఉందా లేదా అనేది అంటే లోకల్ లాంగ్వేజ్ ఈ సర్టిఫికేట్లో లోకల్ లాంగ్వేజ్ ఉందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ కేటగిరీ, మన ఏ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, ఆ కేటగిరీ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏది చెప్పాను కదా నేను, స్టార్ సింబల్ ఉన్నాయి మాత్రమే మనం ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ. మన ఇంతకుముందు మీరు ఏమన్నా ఎస్బీఐలో అప్రెంటిస్షిప్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్. మీకేమన్నా ఫిజికల్లీ కానీ ఏమన్నా హ్యాండిక్యాప్డ్ ఉంటే ఉన్నదని ఎస్ పెట్టండి, లేకపోతే నో అంటే లేకుంటే నో అని ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకునేది ఉంటే ఈ విధంగా ఉంటుందండి మనకి, అంటే విజువల్గానా ఎట్లా ఏంటిది ఏందనేది ఇక్కడ మనం ఉంటుంది. ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకున్నా దాని గురించి మిగిలిన డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎవరైనా అవసరమా, ఇక్కడ చూడండి, మనకు రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి ఎవరైనా అవసరమా లేదా, లేకపోతే ఎక్స్ట్రా టైం అవసరమా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. అదే ఇక్కడ నో అని పెట్టుకున్నాం అనుకోండి, ఇక అవేమీ అవసరం లేదు, ఫిలప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్. దేనికి, ఏ రిలీజియన్, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, దేనికి సంబంధించిన వాళ్ళు మీరు అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీరు లేదా, అది ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇండియన్, అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ బిడో ఆర్ డైవర్స్డ్ ఉమెన్ ఆర్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్. మీరేమైనా అంటే భర్త చనిపోయిన వాళ్ళు కానీ, డైవర్స్డ్ కానీ, లేకపోతే న్యాయపరంగా ఇద్దరు సపరేట్ అయి ఉండడం కానీ, ఏది మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోకుండా సపరేట్ అయి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. ఆర్ యూ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీరు ఒకవేళ ఇంతకుముందు ఏమైనా జాబ్ చేసి, ఈ జాబ్ కాకుండా వేరే ఏదైనా జాబ్ చేసిన వాళ్ళు అయి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెడితే సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మన్ అని ఓకే చేస్తే మాత్రం ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా అడుగుతుందండి. దానికి సంబంధించింది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి, హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా స్టేట్ బ్యాంక్లో చేశారా అనేది అడుగుతుంది. దాంట్లో నేను వచ్చేసి నో పెట్టాను, మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి. సిబిల్ స్కోర్ కూడా అడుగుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, లేకపోతే క్రెడిట్ కార్డ్స్, ఏదైనా లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ మీరు ఏమైనా రీపేమెంట్ చేయడంలో ఏమైనా డిలే చూపెట్టారా, ఏమైనా లేట్ చేసిల్లా, అది సిబిల్లో చూపెడుతుంది. అది కూడా మీకు ఏమైనా ఫాల్ట్ ఉన్నదా లేదా అనేది మీరు ఎస్ఆర్ నో పెట్టండి. ఇంకోటి, ఆర్ దేర్ అడ్వైజ్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ గురించి ఏమన్నా అంటే ఈ కేసెస్ లాంటివి అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏమన్నా కేసెస్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏం లేవు అని అంటే నో. ఇక్కడ ఇంకోటి, మన ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్ అనేది, ఇక్కడ సెంటర్ మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాలండి. మనకి ఇక్కడ సెంటర్ మన స్టేట్లో పెట్టుకుంటారా, మీరు వేరే స్టేట్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. మన సెంటర్లో స్టేట్ వైజ్గా ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్కిల్, ఇప్పుడు మనకు ముందే చెప్పినా కదా, మన స్టేట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను నేను వీడియోలో. మన స్టేట్లో వచ్చేసి 1, 2, 3, 4, 5, అంటే తెలంగాణలో 5 ఇచ్చాడు సెంటర్లు. సారీ, తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఈ 4 ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి 4 ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇంకో 2 సెంటర్లు అడుగుతున్నాయి. అంటే
తెలంగాణలో ఇప్పుడు మన తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను నేను. దాంట్లో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 ఈ 4లలో ఏదైనా ఒక 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ అలాగే 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఐడి కార్డు, మనం ఏదైతే ఐడి కార్డు మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం తీసుకెళ్తాం అనేది ఇక్కడ ఏ కార్డు అనేది ఇక్కడ ఆధార్ కార్డా, పాన్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, ఏ కార్డు తీసుకెళ్తామో దాని ఇక్కడ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మన ఎగ్జామ్ మీడియం, ఏ మీడియంలో ఎగ్జామ్ పేపర్ కావాలి మనకి, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ తెలుగు, లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ అనేది ఈ 2 లాంగ్వేజ్లో వస్తుంది, తెలుగులో ఇంగ్లీష్లో, లేకపోతే ఉర్దూ ఇంగ్లీష్లో, లేకపోతే హిందీ ఇంగ్లీష్లో. మనకి ఏది కావాలనేది అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్, మీకు ఏమైనా ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ ఉన్నారా, లేకపోతే ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ మ్యారేజువల్ స్టేటస్, మీ మ్యారేజ్ అయిందా కాలేదా, విడోనా, డైవర్స్రా, జ్యుడిషియల్లీ సపరేటెడా ఏంటిది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్, మీకు ఆధార్కు వెరిఫికేషన్ కన్సెంట్ ఇచ్చారా అంటే ఆధార్ వెరిఫికేషన్కి మీకు ఓకేనా, ఎస్ ఆర్ నో. ఫస్ట్ మదర్ నేమ్ ఫస్ట్ నేమ్, ఫాదర్స్ ఫస్ట్ నేమ్, ఫాదర్స్ లాస్ట్ నేమ్, మదర్స్ ఫస్ట్ నేమ్, మదర్స్ లాస్ట్ నేమ్. ఓకే. నెక్స్ట్ అడ్రస్, మన అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అడ్రస్ ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ ఆఫ్ ఫర్ కరెస్పాండెన్స్, పైన ఉన్నదే మనకి ఇక్కడ సేమ్ అని అనుకుంటే ఇప్పుడు మనం ఉండేది నెక్స్ట్ మన పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయ్యేది ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ అని ఇక్కడ టిక్ చేసుకుంటే పైన ఉన్నది ఇక్కడ ఫిల్అప్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ మన జిఎస్టీ ఇన్వాయిస్ అనేది దేనికి ఏ అడ్రస్కి రావాలి అనేది ఇక్కడ చూస్తే కరెస్పాండెంట్ అడ్రసా లేకపోతే పర్మనెంట్ అడ్రసా ఏదో ఒకటి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకొని మీరు ఏ విధంగా అన్ని కరెక్ట్ ఎంటర్ చేశారా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్నీ ఒకసారి చూసుకొని ఇక్కడ వెరిఫై యువర్ డీటెయిల్స్. వన్ మోర్ ఎర్రర్. ఓకే. ఇక్కడ నేను మ్యారేజ్ అయింది అని చెప్పాను కాబట్టి ఇక్కడ నాకు స్పౌజ్ నేమ్ అని అడుగుతుందండి. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మనల్ని అడిగిందండి. అది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్. మీరు ఏమైనా యాక్షన్లో అంటే సర్వీస్ మెన్లో మీ పేరెంట్స్ కానీ ఎవరైనా సర్వీస్లో ఉన్న అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే సర్వీస్ మ్యాన్ వాళ్ళ కింద డిపెండ్ అయ్యే మీరు ఏమైనా ఉన్నారా లేరా అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా ఎస్ఆర్ నో అనేది టిక్ చేయాల్సి ఉన్నదండి. ఇది కూడా టిక్ చేయపోయేసరికి ఇందాక తీసుకోలేదు. ఓకే, ఈ విధంగా మనం సబ్మిట్ చేసినప్పుడు మనం ఏవైతే మనకు ఫిలప్ చేయాల్సి ఉన్నాయి మనం ఇది చేసినామో లేకపోతే ఏమన్నా తప్పులు ఉన్నాయో అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా ఇప్పుడు నేను యాదవ అంటే బీసీడీలో యాదవ కాబట్టి నేను యాదవ ఎంటర్ చేశాను. మీది సబ్ క్యాస్ట్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది సబ్ క్యాస్ట్ ఏంటిది అనేది, అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక మనం అన్నీ వెరిఫై చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి అడుగుతుంది పర్మనెంట్ అడ్రస్ ఏంటిది అనేది, మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, మిగిలిన ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ అడగడం జరుగుతుందండి. అది ఏంటిది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఈ జాబ్ కోసం మినిమం క్వాలిఫికేషన్ ఏంటిది డిగ్రీ. ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ అపియర్డ్ ఆర్ పాస్డ్, మనం ఈ ఇయర్ చదువుతున్నామా లేకపోతే పాస్ అయిపోయినామా ఆల్రెడీ, అది లేకపోతే మన కోర్స్ ఏంటిది, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, దాంట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మన కాలేజ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పాసింగ్, మనం ఏ ఇయర్లో పాస్ అయినాం, ఏ మంత్, డేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, క్లాస్ ఆర్ గ్రేడ్, ఏ క్లాస్లో పాస్ అయినాం, మనం ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, ఏ క్లాస్లో పాస్ అయినాం. మీకు అంతకు మించిన డిగ్రీకి తర్వాత పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ ఇంకేమైనా ఉంటే బీఎడ్, డిఎడ్ అట్లాంటివి ఏమైనా పీజీ కానీ ఉంటే మిగిలిన ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది.
లేకుంటే అవసరం లేదు. నెక్స్ట్ ఏమైనా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు వేరే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ కంపెనీ నేము, దాంట్లో డిజిగ్నేషను, మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేసారు మీరు, దాంట్లో చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నదనేది ఇక్కడ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా ఎగ్జామ్కు ముందు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏమన్నా కావాలనుకుంటున్నారా? ఒకవేళ కావాలని అనుకుంటే ఎస్ పెడితే ఇక్కడ మీ స్టేట్ ఏంటిది, మిగిలిన డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. నేనైతే నో పెడుతున్నా, నాకైతే ఏం అవసరం లేదని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం లాంగ్వేజ్ ఏ రకంగా తెలుసు. ఇప్పుడు తెలుగు వచ్చేసి మనకి రాయడం వచ్చా, చదవడము, రాయడము, మాట్లాడడం పూర్తిగా వచ్చా, లేకపోతే ఇంగ్లీషు చదవడం రాయడం పూర్తిగా వచ్చా, ఇలాంటి డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఎంటర్ చేశానండి. వెరిఫై యువర్ డీటెయిల్స్ అనే దగ్గర క్లిక్ చేస్తున్నాను నేను వెరిఫై చేసుకోవడానికి. ఇక్కడ ఇంకొకటి ఏదో మిస్ అయిందని చూపెడుతుందండి, చూద్దాం ఒకసారి. ఓన్లీ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ ఫర్ గ్రాడ్యుయేషన్, ఇక్కడ స్పేస్ వచ్చినట్టుంది. ఓకే, చూద్దాం మళ్ళీ ఒకసారి. చూశారు కదండి, మనకు స్పేస్ ఇచ్చినా కూడా ఇక్కడ మనం చేసే డీటెయిల్స్ ఎంటర్ చేసే దాంట్లో స్పేస్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. కాబట్టి వితౌట్ స్పేస్ లేకుండా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే అండి, సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ చూస్తే మన అప్లికేషన్ ఫామ్ మొత్తం మన డీటెయిల్స్ అంతా, మన ఫోటో కానీ, మనం క్యాప్చర్ ఇచ్చిన ఫోటో కానీ, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కానీ ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు అండి. చూసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్కి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే ప్లీజ్ చెక్ ఐ అగ్రీ టు సబ్మిట్ దిస్ అప్లికేషన్. ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయాలండి. చెక్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మనం ముందుగా వీడియోలో చెప్పుకున్నట్టు మనం రెడీగా పెట్టుకున్నాం ఆల్రెడీ. అవి ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ థంబ్ అండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ థంబ్ ఇక్కడ ఇట్లా అప్లోడ్ చేయగానే ఇట్లా అడుగుతుంది. ఓకే అనేసి క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ డిక్లరేషన్ ఫామ్, మనం రాసుకున్నది ఏదైతే ఉందో అది రిటర్న్ డిక్లరేషన్ది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ డిక్లరేషన్ కూడా ఇలా రాగానే ఓకే చేసుకొని నెక్స్ట్ క్యాప్చా ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ ఆర్ యూ షూర్ దట్ డాటా ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్ యాజ్ నో చేంజ్. ఇక్కడ మనం ఎంటర్ చేసిందంతా కరెక్టేనా అని చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదా అని అడుగుతుంది. ఓకే అయితే ఓకే అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేమెంట్ పేజీకి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ పేజీకి వెళ్ళిన తర్వాత 750 రూపీస్ ఉన్నదండి. మనకు కేటగిరీ వైజ్గా పేమెంట్ ఎంత అనేది ఏందనేది ఒకసారి నోటిఫికేషన్ మనం చూడవచ్చు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే నెక్స్ట్ సబ్మిట్ అనగానే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్. ఇక్కడ పేమెంట్కి మనకి డీటెయిల్స్ అడుగుతుందండి. పేమెంట్ ఎలా చేయాలి ఏంటిది అనేది మనం మామూలుగా మొబైల్లో చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉండడానికి అంటే క్యూఆర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మేక్ పేమెంట్ అనాలి. మేక్ పేమెంట్ తర్వాత ఇక్కడ మనకు ఎంత అమౌంట్ ఉంది, ఏమైనా ఛార్జెస్ పడుతున్నాయో చూసుకొని ఒకసారి ప్రొసీడ్ విత్ పేమెంట్. ఇందాక చెప్పుకున్నట్టు మనం క్యూఆర్ కోడ్ అన్నాం కదా, ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. స్కాన్ చేసుకొని నెక్స్ట్ మనం డైరెక్ట్ ఫోన్పేలకు కనుక వెళ్ళి పేమెంట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఒకసారి అది కూడా చూద్దామంటే ఒకసారి చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ చూడండి, మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఇక్కడ స్కానర్ మనం మామూలుగా ఫోన్పే చేసేటప్పుడు స్కాన్ చేస్తాం కదా, దాన్నే స్కానర్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ మనం ఏదైతే క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఆ క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ ఎంతైతే ఉందో అది చూపిస్తుంది. డైరెక్ట్ అదే అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే పేమెంట్ మన పిన్ నెంబర్ కొట్టేసి యూపీఐ పిన్ కొట్టేసి పేమెంట్ చేయగానే పేమెంట్ అయిపోతుంది. మొత్తం అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. అప్లికేషన్ అయిపోగానే మనకు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని ద్వారా మనం అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా ఇంకేమైనా మిగిలిన నోటిఫికేషన్స్ కూడా, జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇంకేమైనా నోటిఫికేషన్స్ కానీ ఎలా ఫిలప్ చేయాలి అని ఆలోచన ఉంటే మీకు కామెంట్లో
మెన్షన్ చేయండి. అది ఆ అప్లికేషన్ అనేది నేను ఆన్లైన్లో ఎలా ఫిలప్ చేయాలనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.